शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मात्पातु सरस्वती भगवती ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనకి ఏఎన్యూ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని డిక్లేర్ చేశారు. ఇది ప్రత్యేకించి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరే, దాని మెరిట్స్లోకి వెళ్దాం. ముందు వేదిక మీద ఉన్నటువంటి కార్యదర్శి బాలకృష్ణాచారి గారికి, అలాగే మన శాసనసభ వ్యవహారాల సెక్రటేరియట్ సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా మొట్టమొదట మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది మనకు ఒక ఆనవాయితీ అని పెట్టుకుంటున్నాం. కానీ ఎవ్రీడే వీ కెన్ సెలబ్రేట్ మహిళా దినోత్సవంగా మనం జరుపుకోవచ్చు. ఎందుకంటే పుట్టిననాటి నుంచి తల్లి ఆలనలో నారణలో పెరుగుతారు. ఎందుకో మీరు ఇంకా దశాబ్దాలు గడుస్తున్న ఫస్ట్ మీలో రావాల్సినటువంటిది చట్టాలు, శాసనాలు, పార్టిసిపేషన్, రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇవి ఎన్నొచ్చినా మీలో ఉన్నటువంటి ఆత్మన్యూనతాభావం ముందుకు పోవాలి. దానికి చట్టం ఏంట్లేదు. అయితే ఈ స్టెప్స్ ఎన్నైనా కొన్ని ఉపకరిస్తాయేమో అని చెప్పి మనం చట్టాలు చేయడం తప్ప ఇది ఖచ్చితంగా మనలో ఫస్ట్ ఇన్హెరెంట్గా హార్ట్స్ అండ్ హార్ట్స్లో ఉన్న ఫీల్ అది భాష. ఐ క్యాన్ నేను కూడా చేయగలను, సాధించగలను. నాకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు నిర్దేశించుకొని అటువైపుగా నేను ప్రయాణం చేసుకుని పోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి దానికి రూల్స్ ఎందుకు, రెగ్యులేషన్స్ ఎందుకు, చట్టాలు ఏంటి? మగాడికి లేని చట్టం మహిళకి ఎందుకు? మనందరం కూడా ఈక్వల్ రైట్స్తో సృష్టించింది. అసలు ఈ సృష్టి ప్రకృతి మాతగా పిలువబడుతుంది. సృష్టిలోని స్త్రీయత్వం ఇమిడు తెలియని చాలా మంది ఎన్నో రకాలుగా వ్యవహరిస్తుంటారు. అందుకే స్త్రీ అంటే సృష్టి కాబట్టి, మహిళ అంటే సృష్టి కాబట్టి సృష్టిని మనం తల్లితో భావించాము, ప్రకృతి మాత. దిస్ ఈజ్ ద ఒరిజినల్గా న్యాచురల్గా మనకున్నటువంటి చట్టమే పెద్దది. తర్వాత అనేకమైనటువంటి మనం చట్టాలు చేసుకున్నాం. అక్షరాస్యత లేనితనం, గడప దాటి రాలేనితనం, తలుపు చాటుగా తొంగి చూసే వ్యవహారాలు, ఇవన్నీ మన ఆచార సాంప్రదాయాలు కొంత స్త్రీని కట్టుబాట్ల వైపు నిలబెట్టింది. అయితే అఫ్కోర్స్ ఆ రోజుల్లో వ్యవస్థ దాన్నే ఆదరించింది, దాన్నే గౌరవించింది. ఆ వ్యవస్థను మనం తోసిగా తనలేదు. అదే సమయంలో మన హక్కుల్ని ఆ కట్టుబాటులో లేదా మరొకటో హరిస్తుంటే అది కట్టుబాటు కాదని, కానీ కాదు. దానితో పాటు, కట్టుబాట్లతో పాటు మన హక్కుల్ని, మన అవసరాలని, మన బాధ్యతలను మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవాళ మీరు ఇక్కడ ఆఫీసర్ గాను, ఎంప్లాయీ గాను చేస్తున్నారు. ఉదయం లేచిన తర్వాత
భార్యగా తల్లిగా మీ డ్యూటీస్ మీరు చేసుకుని వస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్తున్నారు, మీ డ్యూటీస్ మీరు చేస్తున్నారు. దానికి చట్టం అవసరం ఉంటుందా? ఏమ్మా, చట్టం అవసరమా? అవసరం లేదు. అలా అని మనం విశృంఖలమైనటువంటి కట్టుబాట్లు లేకుండా ఉండటం కూడా మనకి అవసరం. మన సాంప్రదాయం, మన సంస్కృతి సంప్రదాయాలు చాలా బాగుంది. ఈవేళ ఫారినర్స్ ఆర్ ఇమిటేటింగ్ అవర్ కల్చర్. నేను సత్యసాయి బాబా గారి డివోటీ. నాకు ఎవ్రీ మంత్ ఏదో అవకాశం దొరికినా వెళ్తుండేవాడు స్వామీజీని దర్శనం చేసుకుని. ఇక్కడికి వెళ్తే సర్ప్రైజింగ్, వాళ్ళు మిలీనియర్స్, ట్రిలియనియర్స్. చిన్న అక్కడ ఇచ్చినటువంటి సత్యసాయి ఆ ప్రాంగణంలో ఇచ్చినటువంటి ఆ అకామిడేషన్లో వచ్చి రాని చీరకట్టు బొట్టు మన కోసం మన నాగరికతని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని అలవర్చుకునే ప్రయత్నంలో ఎక్కడో ఉన్నటువంటి విదేశీ మహిళలు వచ్చి అక్కడ ఉండి వాళ్ళు చూస్తుంటే మనం ఎక్కడున్నాము, అసలు వాళ్ళని చూసిన తర్వాత మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యత ఏమిటి అన్నటువంటిది ఒకసారి మనం వాటి మీద పునరాలోచించాలి. కాదు, మనం పునఃసమీక్షించాలి కూడా. దానికి కూడా మీరే లీడర్షిప్ వహించాలి. బికాస్ ఇట్ ఈస్ ఎంటైర్లీ బిలాంగ్స్ టు యూ. ఆ కల్చర్ని మనం మళ్ళీ ప్రమోట్ చేసుకుంటూనే ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి. ఎంతైనా కానీ సపోజ్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, అక్కడ వాళ్ళ హెరిటేజ్ కింద భావిస్తారు. దాన్ని డెమాన్స్ట్రేట్, దాన్నే మరలా ఆ హెరిటేజ్ని కాపాడుకుంటూ, మోడల్స్ని కాపాడుకుంటూ, ఆ సంస్కృతిని ప్రతిబింబించే ఆ కట్టడాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు డెమాలిష్ చేయరు, తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ రెనోవేషన్ అంటాము. కాబట్టి మళ్ళీ మన ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం రెనోవేషన్ చేయాలి. అదే మనకి ముఖ్యం. మన పాత సంస్కృతి సాంప్రదాయాలే మనకి మూలాలు విడిపోయినటువంటి దేశం కానీ, వ్యవస్థ కానీ, సంస్కృతి కానీ, కుటుంబం కానీ, వ్యక్తి కానీ మనుగడ లేదు, మనం లేదు. It is of course, it is of my experience. I have witnessed so many things. నాకున్నటువంటి ఈ కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నాను. అందుకే మన దేశంలో చూడండి, మంది హైందవ సదా ధర్మసారాలతో పాటు ఇతర మతాలని, జాతులని అన్నిటినీ మనం గౌరవిస్తున్నాం. గౌరవించాలి. అదే మన సంస్కృతి, అదే మన సాంప్రదాయం. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి జీవనదులు తీసుకోండి, గంగా, యమున, కృష్ణ, గోదావరి, పెన్న, ఇవన్నీ మాకు ఇప్పుడు నాగావళి, వంశధార, వేగావతి, సంధ్యావళి, ఇవన్నీ కూడా మహిళల పేరుతోనే ఉన్నాయి. అంటే సృష్టి స్త్రీయత్వానికి ప్రబలమైనటువంటి నిదర్శనం. ఇంకెంతకంటే కావాల్సిందేమో. అయితే దీన్ని అర్థం చేసుకోలేని కొంతమంది మనం దీన్ని పెడదారిలో పెట్టుకుంటున్నామే తప్ప ఈ సృష్టిని, దేశ సంస్కృతిని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ చట్టాలు అవసరం లేదని నేను భావిస్తాను. నేను అందుకే అన్నాను ఫస్ట్ రాగానే, మనం ఆత్మహత్య, మీరు ఆత్మ న్యూనతాభావాన్ని విడగొట్టండి, విడిచిపెట్టండి. ఇవాళ నేను మన మనుగా ఉంది, వాళ్ళ మదర్కి నేను మన ఏదో చిన్న కోప్పడ్డాను. ఆమెను కొట్టానండి. ఆమె ఆ పాపని తన మదర్ మందలించిందని. యూ హ్యావ్ నో రైట్, నీ కూతురైనా నువ్వు కొట్టడానికి కానీ
హద్దులు మీరి మందలించడానికి కానీ నీకు హక్కు లేదు. అవి చిల్డ్రన్ రైట్స్. బీయింగ్ ఎన్ వైఫ్ ఆఫ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే నేను తెలుసుకున్నాం. 3 రోజులు మౌనంగా ఉంది. నా కూతురు నాతో మాట్లాడాల. మా గ్రామదేవత ఉత్సవాలు జరిగితే ఆహ్వానం మీద వచ్చింది. 4వ రోజు నేనే వెళ్ళాను. ఎందుకు అలా ఉన్నావు అని మీరు నన్ను తిట్టారు. కరెక్ట్, నాకు తప్పే. నేను కూడా శృతిమించే నీకు అన్నాను. నీ రైట్ నీకు దెబ్బతింది. బట్ అదే సమయంలో ఆ చిన్నపిల్ల హక్కును ఎవరు రక్షిస్తాం? బీయింగ్ ఎ మదర్, యు ఆర్ ది ఫస్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ రైట్స్. తర్వాత గ్రాండ్ ఫాదర్గా నాకుంది. తప్పనిసరిగా నాకంటే ముందు మీ ఆయనకి తెలిస్తే నీకు ముందు పరీక్ష చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. అదే సమయంలో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరము ఉంది. అంతదాకా ఎందుకు మనం చూస్తే లక్ష్మీనారాయణుడు అంటాం, సీతారాముడు అంటాం. అంటే చెప్తున్నాను నేను, అన్నిటా ముందున్నటువంటి స్త్రీని మనం వెనుక పెట్టుకోవడంతోనే మన సంస్కృతి ప్రభావం వెనుకపడింది. కంట్రీ ఇట్ సెల్ఫ్, సొసైటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రైలింగ్ బిహైండ్ ఈవెన్ నౌ ఆల్సో. మన మ్యాన్ ఆన్ ద మూన్ నౌ. మనిషి చంద్రమండలంలో అడుగు పెడుతున్నారు. భూగర్భ జలాలతో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈయన శోధిస్తున్నాడు. అయినా తను శోధించుకోవలసినటువంటిది, పరిశోధించుకోవలసినటువంటిది ఫస్ట్ తన ఆత్మ, మనసు. నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, వాట్ ఈస్ ఆఫ్ మై రోల్ ఇన్ దిస్ ప్రెజెంట్ హెల్మ్ ఆఫ్ అఫైర్స్, దాన్ని సమీక్షించుకోవాలి. మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా మీరే, మీరు ఎందుకో వెనుకడు చేస్తున్నారు కాబట్టి మేము కాస్త ముందుకెళ్తున్నాం. మీరు ముందడిగేస్తే మేము ఖచ్చితంగా మీతో ఫాలో అవ్వాల్సి. ఇందులో అనుమానం ఏముంది? అమ్మ ఖచ్చితంగా చేయగలదు. అందుకే అమ్మ ఆమె చేయి పట్టుకుని మనకి నడక నేర్పింది. ఆమె దేశానికి నడక నేర్పలేదా? సమాజానికి నేర్పలేదా? ఖచ్చితంగా నేర్పగలదు. ఆ కాన్ఫిడెన్స్ మీకు రావాలి. ముందు ప్లీజ్ మైండ్ దిస్. మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను దట్ షుడ్ బి ఇన్ ఏ రైట్ రాయల్ వే. ఖచ్చితంగా. అందుకు దానికోసం మనం ఈనాడు ఈ మహిళా దినోత్సవాలు మంచిది. ఒక ట్రేడ్ డే, ఒక ట్రేడ్ మార్క్ మాదిరిగా ఒక ట్రేడ్. అంటే మనం ఇలాంటివన్నీ కూడా మనము ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి నడుస్తున్నాం, ఎక్కడికి చేరుకుంటున్నాం, మన లక్ష్యం ఏమిటనేటువంటి దానికోసం సంవత్సరానికి ఒకసారి మనం ఈ విధంగా కాంగ్రిగేట్ అయ్యి మనం మాట్లాడుకుంటే మన వేరే హౌస్, మన సంస్కృతి ఏంటి, మనం ఏంటన్నటువంటి ఒకసారి గుర్తించుకుంటే తప్పనిసరిగా ఇది ఆ వైబ్రేషన్స్ మనకి ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఏమనుకున్నా సర్వయోధులు మన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, డాక్టర్ సరోజినీ నాయుడు, మేడం గాంధీ, ఇందిరాగాంధీ 111 దేశాల, అనేక దేశాలకు నాయకత్వం వహించినటువంటి ఘనమైనటువంటి మహిళా నాయకురాలు. నా బ్రాటప్ మాత్రం స్టూడెంట్ డేస్ నుంచి యాంటీ కాంగ్రెస్ బ్రాటప్తో వచ్చాను. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి యాంటీ అంటే ఎందుకో నాకు ఒక ఫిలాసఫీ, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, అఫ్కోర్స్ నేను మాట్లాడకూడదు కానీ మీకు ఎగ్జాంపులరీ క్వశ్చన్ చెప్తున్నాను నేను. ఈ దేశానికి ఆ పార్టీ ఉన్నంతకాలం సామాజిక న్యాయం, అలాగే మనకి ఇది జరుగుతుందని నాకు విశ్వాసం లేదు. నేను చదివే లిటరేచర్ వల్ల, నేను మరొకసారి వల్ల నేను టోటల్గా మైండ్లో ఆ భావం ఫిక్స్ అయిపోవటం వల్ల అది వచ్చిందేమో. కానీ నన్ను అడిగారు ఫస్ట్, and I have become a minister in India's cabinet as a law minister. I did visit Delhi. నాకు వాళ్ళు వచ్చి అడిగారు, ఇండియన్ మన నేషనల్ ప్రెస్, మీకు నచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అని.
మేడం గాంధీ అన్నాను తనుకోకుండా. అందరూ ఒక్కసారి చేతి నవ్వారు. వై యూఆర్ లాఫింగ్ అట్ మీ అన్నారు. మీరు యాంటీ కాంగ్రెస్ బ్రతక్ కదా, మీరు పెద్ద విద్యార్థి దర్శించుకోవడం, మీరు యాంటీ కాంగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మీరు జాతీయ నాయకులు, మీరు అలా మాట్లాడుతున్నారు కావచ్చు. బట్ ఒక నిరక్షరాస్యత ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఎప్పుడూ అనిత్యం చట్ట మనకి పంపిస్తుంటే వాటన్నిట్లో కూడా డీల్ చేసుకుంటూ అగ్రరాజ్యాల నియంతృత్వానికి, బాసిజానికి తలొక్కకుండా తనొక స్ట్రాటజిక్ అప్రోచ్తో అనేక దేశాల పేరుతో 111 దేశాలు పెట్టి దానికి అధ్యక్షురాలుగా వచ్చేటువంటి మేడం గాంధీ కాకపోతే ఎవరైనా ఈ దేశానికి నిజమైన ప్రధానమంత్రి అన్నారు. దాన్ని స్టాండింగ్ ఓవేషన్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అది గొప్ప నాయకులు మనకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం ముఖ్యమంత్రిగా వస్తున్నాం మమతా బెనర్జీ, బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక మంత్రిగా అయినారు. మన దేశ ఆర్థిక స్థితిగతులను సమీక్షిస్తున్నటువంటి నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్. అట్లాగే చనిపోయారు మన జయలలిత, వీళ్ళందరూ కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే మనం అనుకుంటే, మనసుంటే, చేయగలిగే కమిట్మెంట్ ఉంటే మీరు సాధించినంత రేట్ ఆఫ్ రిజల్ట్ మా దగ్గర ఉండదు. కాబట్టి మీరు ముందుకు వస్తే అయితే ఒకటి, మీరు వచ్చినప్పుడు మేము సాధనపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించి రామ కూర్చో ఇది చేయలేదు అని చెప్పగలిగే బ్రాడర్ వైడర్ హార్ట్ ఉండాలి. కాకపోతే అక్కడే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మేమేమో మీరు తెలుసుకొని వచ్చేయాలి. ఎందుకు 10 మంది మీరు ఉన్నట్టు అటువైపు ఒక అబ్బాయి వస్తారేమో రాడు. అమ్మో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంత పక్కదారిని పోతారు. ఆ కాంగ్రిగేషన్ ఉన్న కమిట్మెంట్ ఖచ్చితంగా మీరు లివింగ్ పార్ట్ ఆఫ్ ది డేలో మీరు ఆలోచించుకోవాలి. సరే చెప్తాను, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు దిశ చట్టం ఎక్సలెంట్, దిశ వచ్చింది కానీ ఆగాయా? బట్ ఈ చట్టాలన్నీ ఎందుకు మనం పెడతాను, ఈ అరాచకాలకి వీటికి అడ్డకట్టు వేసే ఒక ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి న్యాయమైనటువంటి చర్యలు ఇవి. బట్ అదే సమయంలో ఇంకా జరుగుతూనే ఉంది. అంటే మానసిక ప్రవృత్తి, మనిషిలో ఉన్న పశు ప్రవృత్తి, ఇవి మారాలంటే మీలో ఆ ఆత్మన్యూనతా భావం వదిలి స్ట్రాంగ్గా నిలబడి చేయగలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సాధిస్తాం. తప్పనిసరిగా ఈ రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అటువైపుగా మీరు అడుగులు వేస్తారని, మీరు అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు వెళ్తారని ఆశిస్తూ, ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు మేము చేయాలో చేస్తాం. అదే సమయంలో మరి మన ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దానికోసం నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనం ఈ ఒక్కరోజు అన్నటువంటిది కాకుండా సిరీస్ ఆఫ్ మన మిగిలిన ఓకే వాళ్ళని గవర్నమెంట్ పరంగా తీసుకుంటాం. బట్ ఇక్కడ మన శాసనసభ సచివాలయానికి సంబంధించి ఒక 2-3 days మేము ఆలోచిస్తాం. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా తప్పనిసరిగా మీకు అందిస్తాం. మీరు ఆ ప్రయత్నంలో వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఈ మహిళా దినోత్సవం మనం ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ అండ్ యాక్షన్ తయారు చేసుకుని అటువైపుగా వెళ్దాం. తప్పనిసరిగా మీరు ఈరోజు నన్ను మీలో ఒక పెద్దగా, ఒక సోదరుడిగా భావించి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికినందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ, నాకంటే చిన్నవాళ్ళకి ఆశీర్వదిస్తూ, పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఉద్దేశించి వారికి కొంచెం ప్రోత్సాహకరమైనటువంటి అమౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు సార్. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన సాయి లక్ష్మి,